పొద్దుగాల నుంచి ఆ పొట్టిదానికి తిండి తిప్పలేవు. నీరసంతో కళ్ళు తేలేసింది. పాపం ఏమైనా అవుతుందేమో చిట్టి. ఈ రాజన్నయ్య ఒకడు పావలా చేయమని చెప్తే 10 రూపాయలు చేస్తాడు. కదలకుండా కూర్చోమని చెప్పాడు, సరే. తిండి కూడా వద్దని చెప్పడం ఎందుకు? నీకు మరీ ఇంత జాలెందుకక్క? ఒక పూట కడుపు మాడితే ఏం కాదులే. హ్మ్. అవును, చిన్నోదల్నిద్దరు ఏరి? నాని, నీకు ఇంకో విషయం తెలీదా? అన్నయ్య పక్కన భార్యగా తన స్థానం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆ మంజుల గారు ఏదో వ్రతం పూనారు. వీళ్ళిద్దరూ ఆవిడ గారితో ఆ వ్రతం చేయిస్తున్నారు. ఆవిడితో వ్రతం చేయించడానికి వీళ్ళిద్దరికి ఏం పని ఉంటుంది అన్నయ్య? రే నాని, ఆ వ్రతం పేరు నేను అసలు వినలేదు తెలుసా? ఏదో పీకేనో పీకేవైనో ఏదో ఉందిరా. పీవైకే వ్రతం. పీవైకే వ్రతమా? పీవైకే వ్రతం అంటే ఏంటి? పీవైకే అంటే పతి యోగక్షేమ వ్రతం అన్నమాట. నీకు పేకాటే కాకుండా ఈ వ్రతాలు కూడా తెలుసా? ఆ వ్రతం చెప్పిందే నేను. నువ్వు చెప్పడం ఏంటి? ఎవరో కోయిదరు చెప్పారన్నారు. ఊక బావా, నువ్వు అన్ని చిలిపి కామెడీలు చేస్తావు. ఆ వ్రతం గురించి సీత సెల్లి నాతో చెప్పింది, నేను సిట్టితో చెప్పినా అంతే. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇలాంటి వింత పేర్లున్న వ్రతాలు కనిపెడుతున్నారు. అవునదినా, శ్రావణ శుక్రవారం వ్రతం, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం ఇలాంటివి ఎన్నో విన్నాను, కానీ కొత్తగా ఇదేం వ్రతం? నేను ఎప్పుడు వినలేదు వదినా. మన తాందప్ప ఏడా లేదు కూడా. అంటే మనకైతే నాని చెప్పినట్టు అలాంటి రెగ్యులర్ వ్రతాలే ఉంటాయి. కానీ ఈ వ్రతం చెప్పింది కోయిదరు కదా. వాళ్ళ ఆచారాల ప్రకారం రకరకాల పరిహారాలు చెప్తారు. అలాంటిదే ఈ వ్రతం. ఆవిడేదో పిచ్చి వ్రతం చేస్తుంటే మీరు సపోర్ట్ చేయడం ఏంటోదనా? రే నాని, ఇప్పుడు అనవసరమైన డిస్కషన్స్ ఎందుకు? ముందు భోజనం చేయండి. అవును, మంజుల తినేసిందా? బావగారు, మంజులక్క ఈ రోజంతా తినకూడదు. వ్రతంలో అపశృతి జరిగిందని కోయిదొర శిక్ష వేశాడు. ఇంకో 10 రోజులు తినకుండా శిక్ష వేసి ఉంటే భలే ఉండేది, మనకు పీడ వదిలిపోయేది. నాని, ముందు నువ్వు తిను. అంతేకాదు, రేపు ఉదయం దాకా వ్రతం నుంచి లేవకూడదు, అలానే కూర్చుని ఉండాలి. అయినా ఏంటన్నయ్యా ఇది? మేమేమైనా అంటే మీకు కోపం వస్తుంది, కానీ పెద్ద కోడలిగా పెద్దదిన చేయాల్సిన పనిని ఆవిడ చేయడం ఏంటి? నాకెందుకు ఇది నచ్చట్లేదన్నయ్య. మనకి నచ్చడం నచ్చకపోవడంతో పనే ఉంది శ్రవణ్. తను చేసేది తనకి సంబంధించిన మనుషుల కోసం. ఆ అసలు మనిషి తలుచుకుంటేనే ఏమైనా అవుతుంది, కానీ మనం తపన పడి ఏం ప్రయోజనం లేదు. ఏమండి, నేనన్న మాటలు మీకు వర్తిస్తాయి అనుకుంటున్నారేమో. నేను అసలు మనిషి అంటే దేవుడండి. ఆడించినా ఆశీర్వదించినా చేసేదంతా ఆయనే కదా. నన్ను ఇండైరెక్ట్గా ఎన్ని మాటలన్నా నా సమాధానం ఒక్కటే. మీ అందరికీ కనపడుతున్న నిజం కంటే దాని వెనకాలన్న కారణం అసలైన నిజం. సమయం వచ్చినప్పుడు ఆ పరిస్థితులు మీకు అర్థమయ్యేలా చేస్తాయి. వదినా, మీరు కూడా తినండి వదినా. ఇక్కడ కాదు శ్రావణ్, మేము ఆ మంజుల ముందు తింటాం. ఆకలితో
కడుపులో ఏనుగులు డైనోసార్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఏమైనా తినకపోతే గెలుస్తానేమో కానీ ముందే నీరసంతో చచ్చేలా ఉన్నాను. తింటే ఓడిపోతానేమో. అమ్మో, బయటికి తరిమేస్తారు. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. దాక్షాయిని నెయ్యి వేసుకున్నావా? ఇటువు. ఇదిగో ఈ గుత్తంకాయ కూర, మామిడికాయ పచ్చడి, పప్పు అన్నీ వేసుకో. కడుపు నిండా తిను. ఈ పచ్చడి వేసుకో. సరస్వతి, అలాగే నా కలుపుకునేది. నేను కలుపుతాను చూడు. ఇలా కలుపుకో. అక్క, ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ క్యాబేజీ, ఈ పప్పు అన్నంలో బాబా బాబా వీటిలో నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోయింది అనుకో. సరస్వతి, దాక్షాయిని, నాకు చాలా ఆకలిగా ఉంది. ఒక్క ముద్దన్న కలిపి నా చేతిలో పెట్టండి. మీకు దండం పెడతాను. వామ్మో, కోయిదర్ ఏం చెప్పాడు? నాకే నీరసానికి ఏం చెప్పాడో కూడా గుర్తులేదు. నువ్వు పూజలో నుంచి కదిలినా, ఏమైనా తిన్నా నీతో పాటు మాకు కూడా పాపం తగులుతుంది అని చెప్పాడు. నేను సపోర్ట్ చేసినందుకు మాకు పాపం అంటిగడతావా అక్క? తినండి. దాక్షాయిని, అదిగో ఆ పొడి వేసుకో. అబ్బబ్బబ్బా, స్వర్గం. ఏ మాట కావాలంటే చెప్పుకోవాలి. సీతక్క వంట ఎరగదీసింది. సరస్వతి, ఇదిగో. తగలబడే వాడి మీద ఇంకొంచెం పెట్రోల్ పోసినట్టు. మీరేంటి, నేనేమో ఆకలికి తట్టుకోలేకపోతుంటే నా ఎదురుగా కూర్చుని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. సర్లే అక్క, నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, మేము పక్కకెళ్ళి తింటాంలే. సరస్వతి, అన్నట్టు గుర్తొచ్చింది. భోజనం అయ్యాక మనిద్దరం స్వీట్ కూడా తినాలి. కిచెన్ లో ఉంది. మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్, మీ తిండి టాపిక్ ఆపుతారా? సర్లే అక్క, మేము పక్కకి వెళ్ళి తింటాం. గుడ్ నైట్. సరస్వతి, దాక్షాయిని, మీరు తిన్నాక నా దగ్గరే వచ్చి పడుకుంటారు కదా? అమ్మో, నీ దగ్గర అసలు ఉండకూడదని చెప్పాడు. మర్చిపోయావా ఏంటి? ఏమో. సరే, గుడ్ నైట్ అక్క. అక్క, పద. అందరూ నిద్రపోతున్నారు. మెల్లగా వంటగదిలోకి పిల్లిలా దూరి ఆకలితో కాలిపోతున్న కడుపుని చల్లబరచాలి. వీళ్ళేమైనా మిగిల్చారో, మొత్తం ఊడ్చేశారో. అమ్మయ్యా, ఉంచారు.
అక్క లేక బయటికి రా ప్లేట్ ఇవ్వు పట్టుకో సరస్వతి లేక లే నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందక్క మా కళ్ళు కప్పి తినగలవేమో కాని జగన్మాత అమ్మవారి కళ్ళు కప్పి ఎలా మోసం చేయగలవక్క నువ్వు ఏమీ తినకూడదు మీరింకా నిద్రపోలేదా? అక్క ఇప్పుడు మ్యాటరు మా నిద్ర గురించి కాదు నీ తిండి గురించి. పద వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోపో. రెండు ముద్దలు తినేసి వస్తాను. పొద్దున్నే తినచ్చులే కాని ఇప్పుడైతే నో ఫుడ్ సరేనా వ్రతంలో తప్పు జరిగితే నువ్వు బయటికి వెళ్ళక తప్పదు. దస్కా తీస్. అక్క నువ్వు పూజ దగ్గర నుంచి లేచొచ్చినందుకు క్షమించవని అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి పూజ దగ్గర కూర్చో. తప్పదా? తప్పదక్క ఇంకొన్ని గంటలు మాత్రమే ఓపిక పట్టు ఆ తర్వాత సర్వం నీ సొంతమవుతుంది. దస్కా తీస్. అయితే సరే. అయ్యో ఏంటక్క అప్పుడే పడిపోయావు? ఇంకా అక్క ఏంటి నక్క? ఏయ్ నక్క లేనక్క. లేదక్క నక్క ఏ నక్క. అయ్యో ఏమైంది? తిండి లేక కళ్ళు తిరిగి పడిపోయిందక్క. అయ్యో మంజులా మంజులా, సరే తీసుకెళ్లి గదిలో పడుకోబెడదాం రండి. ఎందుకక్క మొహం మీద నీళ్లు కొడితే తనే లెగుస్తుంది. ఉదయం దాకా పూజలో కూర్చోపెడదాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చాలే దాక్షాయిని, తనకేమైనా అయ్యిందంటే తర్వాత మనమే మాటలు పడాలి. అక్క వద్దక్క. ముందు పదండి, నేను చెప్తున్నాను కదా. పద దాక్షాయిని, సాయం పట్టండి, తీసుకెళ్దాం. సదా మంచి కొరకు మంజులా లే. తిను. అయ్యో మంచిగా తాగు. చాలా థ్యాంక్స్ అక్క. నేనంటే ఇష్టం లేకపోయినా ఇలాంటి టైంలో తిండి పెట్టావు. నువ్వే కాదు, ఈ పరిస్థితుల్లో ఎవరున్నా సరే నేను ఇదే పని చేస్తాను. చూడు మంజుల, మనిషి ఆశలకు హద్దుండాలి, కోరికలకి కళ్ళెం ఉండాలి. గద్ద ఆకాశానికి ఎగిరింది కదా అని కోడి కూడా అదే పని చేయాలని చూస్తే అది అత్యాశే అవుతుంది. ఏనుగు మోయలేని బరువులు మోస్తుంది కదా అని ఆ పని చీమ చేయాలని చూస్తే తీరని కోరికగానే మిగిలిపోతుంది. ఆశ పడే ముందు అది దక్కుతుందో లేదో బేరీజు వేసుకోవాలి. ఏదైనా కోరుకునే ముందు మన అర్హతను తక్కువ వేసుకోవాలి. నా భర్త పక్కన భార్యగా మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీలో మెంబర్గా మాత్రంగా కూడా నువ్వు ఏ విషయంలోనూ ఇసుమంత కూడా తూగం. అందని దానికోసం అర్హులు చాచి ప్రాణాలు మీదికి తెచ్చుకోకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకంటూ ఏదో ఒక బ్రతుకుంటుంది, లేదంటే ఎటూ కొరగాకుండా పోతాం.
ఏంటక్క నీ పద్ధతి? అరే వేస్ట్ అక్క, నువ్వు చేసిన తప్పు. మేము ఆ పావు కూరలు పీకేశాం, మళ్ళీ విషం చిమ్మడానికి అన్నట్టు నువ్వు నీ చేతులతో ఫుడ్ పెట్టడం ఏంటక్క? చూస్తూ చూస్తూ ఒక మనిషి తిండి లేక నీరసంగా పడిపోతే ఎలా వదిలేమంటావు దాక్షాయిని? కేవలం మానవత్వంతోనే తనకి భోజనం తినిపించాను. హ, వ్రతం ప్లాన్ చెప్పిందే నువ్వు కదక్కా. ఆ పేరుతో టార్చర్ అనుభవించి తనకు తనే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలని మళ్ళీ నువ్వే తనకి ఓపిక తెప్పిస్తే తెల్లవారేసరికల్లా ఈ రోజు మేం పెట్టిన కష్టం అంతా మర్చిపోయి ఇంకా ఇంట్లోనే ఉంటుంది. మనం ఇంత చేసి ఏం లాభం చెప్పు? అలా ఏమీ అవదులే సరస్వతి. తినకుండా ఉంటే ముందు ముందు ఇలాంటి కష్టాలు ఎన్ని పడాల్సి వస్తుందో అన్న భయం ఈ పాటికే తనలో మొదలయ్యింది. తనని చూస్తే రేపు ఉదయానికల్లా బిషాన ఎత్తేస్తుందని అనిపిస్తుంది. ఇప్పటిదాకా దాని బాలకం చూసి నేను అదే అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు తిండి పెట్టాక అది ఇల్లు వెళ్ళిపోతుంది అన్న నమ్మకం అయితే నాకు పోయింది. అప్పుడు ఒక పని చేద్దామా? పొద్దున్నే మళ్ళీ కోయిదర్ల రాజన్నేని రమ్మని రూల్స్ బ్రేక్ చేసిందని చెప్పి ఇంకా కష్టమైనవి ఏమైనా చేయిద్దాం. అప్పుడు చచ్చినట్టు పారిపోతుంది కదా. అబ్బా, ఇంకేం ప్లాన్ వద్దు సరస్వతి. ఒకవేళ రేపది ఇల్లొదిలి వెళ్ళకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందు మీరు వెళ్ళి పడుకోండి. రాజుగారి భార్యగా స్థిరంగా ఉండిపోవడానికి నాకు అండగా ఉండి నా చేత వ్రతం పూర్తి చేయించారు. సీతక్క మీద నన్ను గెలిపించారు. నువ్వేడ గెలిచినావు? ముందేమో సాంబ్రాణి ఉన్న మూకుడు తిరుగుడు పూర్తి కాకుండానే మానేసినావు. అదైనాక వ్రతం పూర్తి కాకముందే సీతక్క తినమందని తిన్నావు. ఇంకా నీ వ్రతం ఏడ పూర్తయింది? నెత్తిన బుట్ట పెట్టుకొని బయటికి నడు. నడు నడు. ఎక్కడికి నడిచేది? నీకేమైనా చెవుడా? చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా బయటికి వెళ్ళమని చిట్టి చెప్తే మళ్ళీ రివర్స్లో ఎక్కడికి నడిచేది అని అడుగుతున్నావేంటి? నేనెందుకు వెళ్ళాలక్క? వ్రతంలో అపశృతి పలికినా కూడా కోయిదరు చెప్పిన శిక్షని పూర్తి చేశాను. చిట్టి వేసిన పందెం ప్రకారం నా వ్రతం పూర్తయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరే కదా సాక్ష్యం, చెప్పరేంటి దాక్షాయిని? సరస్వతి, సాక్ష్యం నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు దాక్షాయిని, ఎంతైనా నాకు అక్కవి కదా. చూడు మంజుల, మంజులానా? అదేంటి పిలుపులో తేడా వచ్చింది? నిన్నంతా అక్క అని పిలిచారు కదా. నీకు తిక్క పుట్టించాలని నీ పక్కనే ఉండడానికి
తొక్కలోది నిన్ను అక్క అని పిలవాల్సి వచ్చింది